ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ కూడా చూద్దాం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి మండలం నాగిరెడ్డిపాలెంలో జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని తబ్లీగీ జమాత్ సభకు అనుమతి ఇవ్వడంపై ఏపీ సాధు సంఘ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి తీవ్రంగా ఖండించారు. కరోనా వ్యాప్తికి ఈ సంస్థ ప్రధాన కారణమని ఆరోపించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ అంశంపై తప్పక స్పందించి తబ్లీగీ కార్యక్రమాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. కర్నూలు జిల్లాలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 4,80,000 రూపాయల 9 మంది బాధితులకు ఎమ్మెల్యే అందించారు. సీఎం చంద్రబాబుకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంతో మందికి చేయూతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో చదువు చెప్పాల్సిన గురువులు విద్యార్థులతో వెట్టి చాకరీ చేస్తున్నారు. నాణ్యమైన చదువుల కోసం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపితే వారి చేత వెట్టి చాకరీ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణం జరుగుతున్న విద్యాశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కష్టం అంతా ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల నీరు గారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ వాణిజ్య ఎగుమతులు దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలు తక్షణమే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్ అన్నారు. కోనసీమ జిల్లాలో ట్రంప్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా వామపక్షాలు ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత తదితర రంగాలపై విధించిన 50% సుంకాలను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా ఆంక్షల పట్ల మోడీ ఉదాసీన వైఖరి వేడినాడాలని పేర్కొన్నారు.